ప్రేమించడం సులువే అబ్బా, కానీ దాన్ని నచ్చిన వ్యక్తికి చెప్పడం కొంచెం కష్టమైన పనే. ప్రేమలో ఉన్నవారు లవ్ ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారో లేదో అనే భయం ఉంటుంది. ఇలాంటి వారికి వ్యాలంటైన్స్ వీక్ బెస్ట్ టైం అని చెప్పచ్చు. ఇవాళ వ్యాలంటైన్స్ వీక్లో రెండో రోజు అంటే ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే అన్నమాట. మీ మనసుకు నచ్చిన వారికి మీ ప్రేమ గురించి చెప్పడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ వస్తుందా? రానే రాదు. లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి మీ బుర్రలో ఎన్నో ఐడియాలు ఉండుంటాయి, కానీ మోకాళ్ళ మీద కూర్చుని రింగ్ ఇస్తూ మీ ప్రేమని గురించి చెప్తే ఆహా, ఖచ్చితంగా ఆ లవ్ సక్సెస్ అయి తీరాల్సిందే. సినిమాల్లో మనం చూసే ఉంటాం, లేదా నిజ జీవితంలో కూడా కొంతమంది మోకాళ్ళపై కూర్చుని ప్రేమను వ్యక్తపరిచే వారిని కూడా మనం చూసే ఉంటాం. మోకాళ్ళపై కూర్చునే ఎందుకు ప్రపోజ్ చేస్తారు అనే విషయం కొందరికి మాత్రమే తెలుసు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంప్రదాయం ప్రారంభానికి సంబంధించిన లిఖిత పూర్వక ఆధారాలేం లేవు, కానీ అయితే ఈ తరహా ప్రతిపాదన వాగ్దానానికి సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. మోకాళ్ళ మీద కూర్చుని లవ్ ప్రపోజ్ చేయడం ఎంత మంది చేసినా, ఎన్నిసార్లు చేసినా కొత్తగా మళ్ళీ ట్రెండీగానే ఉంటదన్నమాట. అసలు లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు మోకాళ్ళ మీద ఎందుకు కూర్చుంటారు? దీని వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోకాళ్ళ మీద కూర్చుని లవ్ ప్రపోజ్ చేయడం అనేది మధ్యయుగం కాలం నాటి సాంప్రదాయం అన్నమాట. ఈ టైంలో పెళ్లి మతానికి ఒకదానికొకటికి దగ్గర సంబంధం ఉండేవన్నమాట. ఒక సైనికుడు గౌరవం విధేయతను చూపించడానికి తన ప్రభువు ముందు మోకరెళ్ళినట్లుగా పురుషులు తమ మనస్సుకు నచ్చిన అమ్మాయి ముందు మోకాళ్ళపై కూర్చొని వివాహ ప్రతిపాదనను ఉంచే వాళ్ళన్నమాట. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అనడానికి ఇదొక యాక్షన్ లాంటిది. మోకాళ్ళ మీద కూర్చుని ప్రపోజ్ చేయడం అంటే ఎదుటి వారికి మీరు గౌరవిస్తున్నట్లే అన్నమాట. మిమ్మల్ని వారికి పూర్తిగా సమర్పిస్తున్నట్లు. ఇది ప్రార్థన లాంటిది. సాధారణంగా చాలా మంది ఎడమ కాలిపై మోకాలిపై కూర్చొని ప్రతిపాదిస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన కుడి చేతితో రింగ్ బాక్స్ తెరవడం సులభం అవుతుందన్నమాట. మీకు ఎడమ చేతి వాటమైతే కుడి మోకాలపై కూర్చుని ఎడమ చేతితో రింగ్ బాక్స్ తెరవండి. అర్థమైందా? ఫైనల్ గా చెప్పాలంటే మీకు నచ్చిన వ్యక్తికి మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేస్తే వారికి మీ ప్రేమ గురించే కాదు, మీ దృష్టిలో వారి ప్రాముఖ్యత ఏమిటో కూడా అర్థమవుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.